శ్రేయ, మనందరికీ అమ్మలాంటి అత్తయ్య గారిని పట్టుకుని బుద్ధుందా అని అడుగుతావా? పెద్దరికాన్ని కూడా గౌరవించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావంటే నీకు బుద్ధుందా? నన్ను కొడతావా? మా వదిని కొట్టుండకపోతే ఆ పని నేను చేసుండేదాన్ని. నా ముందే మా అమ్మ గురించి నోటికొచ్చినట్టు వాగుతావా? ఇంకొకసారి నోటికొచ్చినట్టు వాగావంటే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. శ్రీకర్ అన్నయ్య చేయాల్సిన పని నువ్వు చేసావు వదినా. చాలా థ్యాంక్స్. నువ్వుండేది అక్కడ, మేముండేది ఇక్కడ. నీకు నచ్చినట్టు నువ్వు బతుకుతున్నావు, మాకు నచ్చినట్టు మేమున్నాం. ఇక్కడ జరిగే గొడవలతో నీకేం పని? నీకేం అధికారం ఉందని శ్రేయని కొట్టావు? అహంకారాన్ని, కుసంస్కారాన్ని ప్రశ్నించడానికి అధికారాలు అవసరం లేదు. మనిషి ఉంటే సరిపోతుంది. మానవత్వం, సంస్కారం ఉంటే సరిపోతుంది. అవి నీకు లేవు కాబట్టే నన్ను ప్రశ్నిస్తున్నావు. మంచి మనిషి అయిన శ్రేయ ఇలా మారిపోవడానికి కారణం నువ్వు. నీ అదిటే శ్రేయ అత్తయ్య నన్ను నిన్ను మాట్లాడుతుంటే అది తప్పని చెప్పకుండా అధికారాల గురించి మాట్లాడుతున్నావా? నీ అండ, నీ ధైర్యం, నువ్విచ్చే ఎంకరేజ్మెంట్ చూసుకుని శ్రేయ ఇలా తయారైంది. ముందు బుద్ధి చెప్పాల్సింది శ్రేయ కాదు, నీకు. అపార్థం చేసుకుంటున్నావు అక్క. అక్క చాలా మంచిది. వద్దక్క, ఆవేశపడుకో. రే, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? నేను ఇంట్లో లేకపోవడానికి, నాకు నా భర్తకి మధ్య గొడవలు రావడానికి కారణం కేవలం అనుమానాలు, అపార్థాలే. కాని వీళ్ళందరూ నన్ను బద్ధశత్రువులా చూడ్డానికి ముఖ్య కారణం నువ్వు. నువ్వు ప్రణతి ప్రేమించుకుంటున్నారని తెలిసినప్పటి నుంచి, ప్రేమించుకుంటున్న మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని నేను అడిగినప్పటి నుంచి